ఉప్పల్ క్రికెట్ స్టేడియం స్పాన్సర్షిప్ వ్యవహారంలో విశాఖ ఇండస్ట్రీస్ కు అనధికారికంగా నిధులు మళ్లించారనే ఆరోపణలను హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అమర్నాథ్ ఖండించారు. చెల్లింపు ప్రక్రియ పూర్తిగా కోర్టు ఉత్తర్వుల మేరకే జరుగుతోందని స్పష్టం చేశారు. హెచ్సీఏ బ్యాంక్ ఖాతా నుంచి ఈ నిధులను కమర్షియల్ కోర్టు ఫ్రీజ్ చేసిందని, ఆ మొత్తం ఇంకా విశాఖ సంస్థ అకౌంట్లోకి చేరనే లేదని మంగళవారం జింకానా గ్రౌండ్స్ లో హెచ్సీఏ జాయింట్ సెక్రటరీ బసవరాజు, బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్ శివలాల్ యాదవ్ తో కలిసి అమర్నాథ్ మీడియాకు తెలిపారు. 2004లో ఉప్పల్ స్టేడియం నిర్మాణ సమయంలో హెచ్సీఏ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు విశాఖ ముందుకొచ్చి 6.50 కోట్ల స్పాన్సర్షిప్ తో ఆదుకుందని అమర్నాథ్ గుర్తు చేశారు. ఆ సమయంలో కుదిరిన ఒప్పందం ప్రకారం స్టేడియానికి విశాఖ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం అని పేరు పెట్టాలి. స్టేడియంలో అడ్వర్టైజ్మెంట్స్, ఇతర హక్కులు కల్పిస్తూ చేసుకున్న ఒప్పందాన్ని 2011లో అప్పటి ప్రెసిడెంట్ అర్షద్ అయూబ్ ఏకపక్షంగా రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయమే వివాదానికి అసలు కారణం. దీనిపై విశాఖ సంస్థ ఆర్బిట్రేషన్ ట్రైబ్యునల్ ను ఆశ్రయించింది. ఒప్పందం రద్దు చట్ట విరుద్ధమని పేర్కొన్న ట్రైబ్యునల్ విశాఖకు 25.92 కోట్లను 18% వడ్డీతో చెల్లించాలని 2016లోనే తీర్పిచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ హెచ్సీఏ దాఖలు చేసిన పిటిషన్లను కమర్షియల్ కోర్టు, హైకోర్టుతో పాటు 2025లో సుప్రీంకోర్టు కూడా కొట్టేసిందని పేర్కొన్నారు. తమ ఉత్తర్వులను పట్టించుకోకపోవడంతో 2025 నవంబర్ 24న కమర్షియల్ కోర్టు ఇచ్చిన ఆదేశాలతో హెచ్సీఏ ఖాతాలను కెనరా బ్యాంక్ ఫ్రీజ్ చేసిందని అమర్నాథ్ చెప్పారు. తదుపరి ఉత్తర్వుల మేరకు 68 కోట్ల మొత్తాన్ని బ్యాంకు డీడీల రూపంలో కోర్టులో డిపాజిట్ చేసిందన్నారు. తాను ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఒక్క చెక్కు మీద కూడా సంతకం చేయలేదని ఆయన స్పష్టం చేశారు. కోర్టు ఆదేశాలు, సింగిల్ మెంబర్ కమిటీ హెడ్ జస్టిస్ నవీన్ రావు సూచనల మేరకే హెచ్సీఏ నడుచుకుంటోందని వివరించారు. ఈ వ్యవహారంతో మంత్రి వివేక్ వెంకటస్వామి కూడా ఎలాంటి సంబంధం లేదని, కేవలం రాజకీయ కక్షతోనే తప్పుడు కథనాలు ప్రచురిస్తున్నారని హెచ్సీఏ ప్రతినిధులు స్పష్టం చేశారు. కోర్టు తీర్పు ప్రకారం విశాఖకు వెళ్లబోయే మొత్తాన్ని తిరిగి క్రికెట్ అభివృద్ధికి కేటాయించాలని తాము ఆ సంస్థకు విజ్ఞప్తి చేస్తామని తెలిపారు.